రాష్ట్రం విడిపోయి అనేక సమస్యలతో సతమతమవుతున్నటువంటి ప్రజలైతేనేమి, ఉద్యోగస్తులైతేనేమి, విద్యార్థులు మేము ఈరోజు రాసిన ఎంట్రన్స్ ఎక్కడ చేరాలనే పరిస్థితి, ఇక్కడ చదువుకుంటున్నటువంటి పిల్లలు మేము లోకలా నాన్ లోకలా అని ఆలోచించే పరిస్థితి, ప్రతి ఒక్కరు ఉద్యోగస్తులు మేము ఎంతో కాలం నుంచి ఇక్కడ పని చేస్తున్నాం, ఇక్కడ మమ్మల్ని ఉండిస్తారా తరిమేస్తారా అన్న భయాందోళనలు, దానికి తగ్గట్టు రెచ్చగొట్టేటువంటి మాటలు, ఇన్ని విషయాలలో సతమతం అవుతుంటే కొత్తగా ప్రజలకు భ్రమలు సృష్టించి ఏవో చెప్పినాడు, ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, దాన్ని గౌరవిస్తున్నామని చెప్పి ప్రతిపక్ష పార్టీగా మేము చెప్పడం జరిగింది. తను అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తిగా తను బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటిది పోయి తన కింద క్యాడర్తోనూ స్వయంగా తానే రంగంలోకి తిరిగి మైండ్ గేమ్ ఆడుతుండడం ఎంతవరకు సమంజసం? అతను వెళ్ళిపోతాడు, ఇతను వెళ్ళిపోతాడు, ఇంతమంది ఎమ్మెల్యేలు పోతున్నారు, అంతమంది ఎమ్మెల్యేలు పోతున్నారు, ఈ జిల్లాలో వీళ్లు పోతారు, ఇదేనో చెప్పాల్సినటువంటి మెసేజ్. ఆఖరికి మాలాంటి వ్యక్తులపైన కూడా బురద చల్లేటువంటి ధైర్యం నీకు వచ్చింది నీ మైండ్ గేమ్ లో. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మేము ఎప్పుడు కూడా ప్రాణం పోయేంత వరకు ఒక పార్టీ సిద్ధాంతాల వరకు ఉంటాం. నువ్వు ఆలోచన చేసుకో, నువ్వు ప్రజలకు మభ్యపెట్టినటువంటివన్నీ నెరవేర్చుకోకపోతే 6 నెలల్లో నీ పార్టీ ఉండదు, నీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులందరూ మా పార్టీలోకి వస్తారు. ప్రజలకు ధైర్యం నింపాల్సింది పోయి ఒక పక్క కరువుతో అలాడుతున్నటువంటి రైతాంగానికి ఏ రకమైనటువంటి ధైర్యం చెప్పాలో కొత్తగా ప్రణాళిక రూపొందించుకొని, రాజధాని ఎక్కడుందో తెలియక అయోమయంలో ఉన్నటువంటి ప్రజలను, ఎక్కడికి వెళ్ళాలి, ఈ ఆఫీసులో పని పడితే ఏ ఆఫీసర్ని కలవాలా అని టెన్షన్ లో ఉన్నటువంటి వాళ్లకు భరోసా కలిగించే విధంగా ఈ రకంగా చేయాలి అని ఫాస్ట్ గా అందరినీ కలుపుకొని అందరినీ కూర్చిపెట్టుకొని సమావేశాలు ఏర్పాటు చేయాల్సింది పోయి, నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చడం భయపడో ఇంకో నువ్వు ప్రమాణ స్వీకారం చేయాల్సినటువంటి డేట్ కూడా స్పష్టంగా చెప్పలేనటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు. ఎందుకన్నా 2వ తేదీ చేయలేకపోతున్నావు అంటే ప్రజలు నిన్ను నిలదీస్తారని, నీ మొదటి సంతకం గురించి అడుగుతారని చెప్పి భయపడుతున్నావా? ఎందుకోసం ఆలోచన చేస్తున్నావు? ఈరోజు వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పడం జరిగింది. మేమంటున్నాం మళ్ళీ దానికి కూడా రకరకాల విన్యాసాలు, నేను రాష్ట్రం విడిపోక ముందు చెప్పాను అని చెప్పేటువంటి స్లోగన్తో ఎల్లో మీడియాతో రాయించడానికి ప్రయత్నం చేస్తున్నావు. దయ ఉంచి దాంతో కాంప్రమైజ్ కావద్దు. మేము ప్రజల పక్షం నుండి పోరాడతాం. పంట రుణాలు కాదు, నువ్వు చెప్పినటువంటిది వ్యవసాయ రుణాలు. వ్యవసాయ రుణాలు అంటే టర్మ్ లోన్స్ తో సహా, బంగారు లోన్స్ తో సహా ప్రతి ఒక్క లోను రైతుకు మాఫీ కావాలి. అది మాఫీ అయ్యేంత వరకు ప్రజల పక్షాన్ని మేము పోరాడతాం. ఎవరో ప్రలోభాలకో భయానికో ఇంకొకటో నువ్వు బెదిరించో నీ పార్టీలకు ఒకరిద్దరు నేను లాక్కొని ఉండొచ్చు. దానివల్ల మా పార్టీకి ఏ నష్టం లేదు. ప్రజలతో పుట్టినటువంటి పార్టీ మాది. 400% పైగా ఓట్ల శాతం పెంచుకున్నటువంటి వాళ్ళం. 2 సంవత్సరాల్లోనే ఎస్టాబ్లిష్ అయినటువంటి పార్టీ 16 నెలలు జగన్మోహన్ రెడ్డి గారు పికప్ అవుతున్నారని చెప్పి జైలుకు పంపించిన మొక్కువని ధైర్యంతో పార్టీ నిలబెట్టుకున్నటువంటి శక్తి ఉన్నటువంటి పార్టీ కేవలం ప్రజల అండతో, క్యాడర్ అండతో. అంతేగాని నీలాగా దొంగ మాటలు, మాయ మాటలు, ప్రలోభాలు, వ్యవస్థను నాశనం చేసేటువంటి విధానాలు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవలంబించదు. ఏ ఒక్కరోజు ప్రెస్ మీట్ పెట్టా, ప్రతిరోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టా, ఇప్పుడు వేర్ ఆర్ వి గోయింగ్, మనం ఎక్కడికి వెళ్ళిపోతాను, ఏమైపోతుంది వ్యవస్థ అని మాట్లాడేటువంటి నువ్వు ఈరోజు అధికారం వస్తానే నువ్వెక్కడికి పోతున్నావు? నువ్వు దిగజార్చడానికి ప్రయత్నం చేస్తున్నావు అన్ని వ్యవస్థలను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో వ్యవస్థ దిగజారంటే నువ్వు కారకుడివి. ఇప్పుడు మళ్ళా మొదలు పెట్టావు. కానీ ఎవ్వరు కూడా అంటే నీ యొక్క భ్రమలు, నువ్వు ఎటువంటి వ్యక్తి అని ఆలోచన చేసుకుంటే నువ్వు నక్కవు, పులితోలు కప్పుకున్నటువంటి నక్కవు. 3 నెలల్లో నీ బండారం బయటపడుతుంది. నీవన్నీ కూడా బయటకు వస్తాయి. నువ్వు ఏ రకంగా మభ్యపెట్టావు, ఏ రకంగా మోసపూరితమైనటువంటి మాటలు చెప్పావు, ఏ రకమైన భ్రమలు సృష్టించావు, అన్ని కూడా పటాపంచలు అవుతాయి. ఆ భయం ఎదుర్కోవటానికి ప్రతిపక్షం నిలదీస్తుంది, ఎక్కడికి పోయినా వీళ్ళు అడుగుతారు అని చెప్పి ఆ ప్రతిపక్షం లేకుండా చేయాలని చెప్పి నువ్వు తపన పడుతున్నావేమో, అది చేయలేవు. అనునిత్యం ప్రజల కోసం పోరాడతాం. కొంతమంది మరీ దిగజారుతున్నారు. అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మంచివారే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచిదే, కానీ నిజే కొరకు అభివృద్ధి కోసం పోతున్నామని చెప్పి మనల్ని ప్రజలను గెలిపించింది ఒక పార్టీ సింబల్ పైన, ఒక నాయకుడు నాయకత్వం పైన. నీకు నిజంగా ప్రజలు నువ్వు డెవలప్మెంట్ కోసమే పోయినాను, అధికార పార్టీ వైపు నేను వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది నువ్వు అనుకోనుంటే అటువంటి వ్యక్తిని ఇండిపెండెంట్ గా పోటీ చేయాల్సింది. ఎందుకు చేయలేకపోయారు? ఎందుకు పార్టీ సింబల్ పైన పోటీ చేశారు? పార్టీ సింబల్ పైన పోటీ చేసినటువంటి వాళ్ళందరూ కూడా కట్టుబడి ఉండాలి. భయాందోళనలు, బెదిరింపులు వాటికి అన్ని కూడా నెరవకూడదు. ఏం గవర్నమెంట్ అన్నది వాళ్ళ సొంత జాగీరా కాదు.
ప్రభుత్వం అనేది అందరికి సంబంధించింది. అభివృద్ధి అన్నది వాళ్ళే చేయాలనుకుంటేనే చేయాల్సింది కాదు. మనం కూడా వాళ్ళ మెడలోంచి చేయించుకోవాలి అభివృద్ధి. ప్రతి విషయంలో పోరాడాలి. ప్రజల కోసం మేము పార్టీలు మారుతున్నాం అంటున్నారు, ఇది చాలా తప్పు. ప్రజల కోసం పార్టీలు మారాల్సినటువంటి పరిస్థితి ప్రజలు ఎప్పుడు కూడా కోరుకోరు. మీ యొక్క సొంత వ్యాపార లావాదేవీల కోసం పార్టీలు మారేటువంటి వాళ్ళను ప్రజలు ఎక్కడికైనా నిలదీస్తారు. మేము చెప్తున్నాం, అభివృద్ధి విషయంలో ప్రజలు మాకు ఇన్ని ఓటేసి గెలిపించింది, నా నియోజకవర్గంలో మ్యాండేట్ ఇచ్చింది పలానా వ్యక్తి వెనకలుండు, ఆ పార్టీకి వెనకలుండు అని చెప్పి మమ్మల్ని గెలిపించారు. వెనకలుంటాం. అందులో దాంతో పాటు ప్రజలకు కూడా అండగా ఉంటాం. జరగాల్సినటువంటి అభివృద్ధిని నిలదీసి తీసుకుంటాం. ప్రభుత్వం అన్నది ఒక నిరంతర ప్రక్రియ. ఎవరో ఒకరోజు వీళ్ళు ఉంటారు, ఇంకొక రోజు వేరులో ఉంటారు. వాళ్ళ సొంత జాగీర్లు కాదు. వాళ్ళ చేతులు గుప్పెట్లో పెట్టుకుని బెదిరించాలంటే కూడా బెదిరే వాళ్ళు ఎవరూ ఉండరు. ఎప్పుడైనా కూడా ఒక రాజకీయ నాయకుడు విలువలతో బతకాలి. ఆ విలువలతో బతికే విధానం నేర్పించినటువంటి నాయకుడు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు చిన్న చిన్న కష్టాలు వచ్చిండొచ్చు, దానికేం బెరవన అవసరం లే. అందరం అండగా ఉంటాం. ప్రతిపక్ష పార్టీగా మా పాత్ర పూర్తిగా ప్రజలకు ఉపయోగపడే విధంగా మేము పోరాడతాం. ఇదే కాకుండా గత 5 సంవత్సరాలు తీసుకుంటే ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు, కానీ ఏ రోజు ప్రతిపక్ష పాత్ర పోషించలేదు. ఆ రోజు 17 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రతిపక్ష పాత్ర పోషించింది మేమే. ఎక్కడికక్కడ ధర్నాలు చేసింది మేమే. ఒక ఫీజు రియంబర్స్మెంట్ అవసరం వచ్చినప్పుడు ఒక మహిళ ఒక విద్యార్థిని చనిపోయినప్పుడు అండగా నిలబడింది మేమే. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలా అని చెప్పి అనేక దీక్షలు చేసింది మేమే. ఈ రాష్ట్రాన్ని విడగొట్టొద్దు, ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి అని చెప్పి అనేక పోరాటాలు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. రైతులకు ఇబ్బంది కలగజేయకూడదు, రైతులకు మద్దతు ధర ఇవ్వాలని చెప్పి పోరాటం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. విద్యుత్ సమస్య అస్తవ్యస్తంగా ఉన్నాయి, విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని పోరాడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. ఎక్కడ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎక్కడ కనపడలేదు. విప్పు జారీ చేసి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడినటువంటి రోజు మర్చిపోయారు చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ మర్చిపోయి ఈ రోజు ఏదో చేయాలి, ప్రతిపక్ష పార్టీని సర్వనాశనం చేయాలి అన్న ఆలోచన ఉంటే దయవుంచి మానుకో. ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నటువంటి ప్రజలను అండగా నిలబడదాం. మేమంటున్నాం, ఈ కొత్త రాష్ట్రం నిర్మాణానికి పూర్తిగా మా సహకారం ఉంటుంది. దాని పద్ధతిగా చేయాలి, అందరినీ కలుపుగోరుతనంగా చేసుకోవాలి, కొత్త రాష్ట్రాన్ని నిర్మింపజేయాలి. విడిపినటువంటి పరిస్థితుల నుంచి ప్రజలు కోలుకుండే విధంగా వాళ్ళకు ధైర్యంగా నూరిపోసి అన్ని రకాల వాళ్ళకు అండగా నిలబడాల్సినటువంటి సమయం ఇది. దాన్ని పరిశీలన చేసుకోవాలి. కానీ ఏదో జరిగిపోతే, ప్రతిపక్ష పాత్ర లేకపోతే నేను ఇష్టం వచ్చినట్టు చెప్పుకోవచ్చు, నా మీడియా నాకుంది, దాంతో రాయించుకోవచ్చు అన్న విధానం నువ్వు ఉంటే మార్చుకో అని చెప్పి కోరడం జరుగుతుంది. ఎవ్వరం కూడా ఇప్పుడు బలవంతంగా ప్రలోభాలకు లొంగో ఇంకొక దానికి లొంగో పోయేటోళ్ళు ఉంటే ఎవరేం చేయలేరు అటువంటి వాళ్ళని. కానీ ఉన్న వరకు ఎవరమైతే ఉంటామో అందరము ఈ 5 సంవత్సరాలు ప్రతి నిత్యం ప్రజలకు అండగా ఉండి పోరాటం చేస్తాం. వైఎస్ఆర్ ఆశయాలు సాధిస్తాం. వైఎస్ఆర్ క్యాడర్ కు ఏ చిన్న సమస్య వచ్చినా అండగా నిలబడతాం. కార్యకర్తలు ఎవరు డీలా పడాల్సినటువంటి పని లేదు. పెద్దవాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ తప్పులు వాళ్ళ పాపాలు వాళ్ళు అనుభవిస్తారు. కానీ కింద క్యాడర్ లో ఎటువంటి చిన్న ఇబ్బంది వచ్చినా పార్టీ పరంగా అందరం అండగా ఉంటాం. ఎవరు నిరాశ కోల్పోవద్దు. చాలా వరకు చూస్తున్నాం, దాడులు చేస్తున్నారు, పోలీసు వ్యవస్థను వాడుకొని అష్ట కష్టాలు పెట్టాలని చూస్తున్నారు, అక్రమమైనటువంటి కేసులు బనాయిస్తున్నారు. వీటన్నిటిపైన మా నాయకుడితో చర్చించి ప్రతి చిన్న విషయానికి కార్యకర్తలకు ప్రజలకు అండగా ఉండడానికి అనునిత్యం ప్రయత్నం చేస్తాం. దౌర్భాగ్యపు రాజకీయాలు ఎప్పుడు చేయము. ఉన్నతమైనటువంటి రాజకీయాలు చేసి ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మనసులో ఉంటుందో, ప్రజల కోసం పోరాడాలా, ప్రజల కోసం చేయాలని చెప్పినటువంటి విధానాన్ని తూచా తప్పకుండా పాటించి ఈ కొత్త రాష్ట్ర నిర్మాణానికి మేము ఓటమిని అంగీకరిస్తామని చెప్పాం. 0.2%తోనో 2%తో మేము ఓడిపోయి ఉండొచ్చు. మాకు కూడా 44% ఓట్స్ వచ్చాయి, సీట్లు కొన్ని తగ్గిండొచ్చు. కానీ అనునిత్యం ప్రజల్లో ఉండి పోరాటం చేసి ప్రజలకు ప్రతి విషయంలో వాళ్ళకు భరోసాగా ఉంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ఈరోజు వివిధ పత్రికల్లో, టీవీ ఛానల్స్ లో 30 మంది ఎమ్మెల్యేలు, 2-3 ఎంపీలు పార్టీ మారుతారని ఈరోజు వార్తలు రావడం జరిగింది, పేర్లు ప్రస్తావించకుండా. వీటన్నిటి కూడా ఒకటే సమాధానం చెప్పదలుచుకున్నాము. 1-2 పోయినంత మాత్రాన అందరూ 30 మంది లేకపోతే మిగిలిన ఎంపీలు అందరూ పార్టీ మారుతారనడం చాలా హాస్యాస్పదము. ఎందుకంటే మేమందరం కూడా గెలిచింది, మేమందరం కూడా పనిచేసింది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. జగన్మోహన్ రెడ్డి గారి బలంతోనే ఈ రోజు చిత్తూరు జిల్లాలో గాని వివిధ చోట్ల గాని అందరూ కూడా మేము గెలిచింది జగన్మోహన్ రెడ్డి గారి బలంతో గెలిచినాము.
ఆయన నాయకత్వంలోనే పనిచేసి ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చే వరకు పోరాటం చేస్తాము. మా నాయకులు శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పినట్లు ప్రతి ఒక్కటి కూడా ప్రజల పక్షాన్ని నిలిచి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా వదిలేదానికి వీళ్ళని పరిస్థితి కల్పించి ఖచ్చితంగా ప్రజల పక్షాన ప్రతి పోరాటానికి ముందుండి ఇది వరకు పోయిన ప్రభుత్వంలో కూడా చూసినాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ప్రతిపక్ష పాత్ర పోషించింది. ఈ రోజు కూడా అధికారం రానంత మాత్రాన మేమెవరు అంటే అధైర్యపడాల్సిన అవసరం లేదు. మా ముఖ్య ఉద్దేశము ప్రజల పక్షాన పోరాటం చేయడము, ప్రజలకు మేలు జరిగేలా వ్యవహరించడము. ఇంకొకటైతే ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాము, ఈ రోజు చిత్తూరు జిల్లాలో కూడా పత్రికల్లో ఒక 5 మంది ఎమ్మెల్యేలు 2 ఎంపీలు మారుతారని చెప్పి కూడా ఈ పేర్లు ప్రస్తావించకుండా ఈ రోజు రాయడం జరిగింది. ఏ ఒక్క ఎమ్మెల్యే గాని ఏ ఒక్క ఎంపీ గాని పార్టీ వదిలే పరిస్థితి లేదు. మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసే వాళ్ళమే. రాజకీయాలు అంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటామని చెప్పి కూడా మీకు అందరు కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఒక పార్టీలో ఉంటూ ఒక వ్యక్తిని నమ్మి బీఫామ్ ఇచ్చిన తర్వాత ఆ నాయకులు అభద్రత భావానికి గురి చేయటమో లేకపోతే ఒక జాబితాలు తయారు చేసి పలానోళ్ళు వెళ్ళిపోవచ్చు అన్న అంత దుష్ట సాంప్రదాయం మా పార్టీలో లేదు. వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం. ప్రజలు ఈరోజు ఒక నియోజకవర్గం నుంచి ప్రతినిధిగా ఎన్నికైనటువంటి నేను ఆ నియోజకవర్గ ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. మెజారిటీ ఓటర్స్ అది 55% కానీ 60% మంది నన్ను ఓట్లేసి గెలిపించింది. నువ్వు పలానా పార్టీలో నిలబడ్డావు కాబట్టి అని గెలిపించారు కానీ ఈ సొంత ఇమేజ్ తోనో కాదు. కాబట్టి వాళ్ళ యొక్క వాల్యూను పరిరక్షించినప్పుడే నువ్వు వాళ్ళ కోసం అభివృద్ధి కోసం పాటుపడతావు. కానీ సొంత వ్యాపార లావాదేవీలు ప్రజల పేరు చెప్పి వ్యాపార లావాదేవీల కోసం మారితే ఎవరు నమ్మేటువంటి పరిస్థితి ఉండదు. ఇది కూడా మా పార్టీలో ఏ శాసనసభ్యుడు ఆ పరిస్థితులలో లేరు. పోవాలన్న ఆలోచన ఎవరికీ లేదు. ఉండి పోరాడి ప్రజలకు అండగా నిలబడాలని అందరూ ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది ఒక రకమైనటువంటి గేమ్ క్రియేట్ చేసి మీడియాలో వాళ్లే రాసుకొని వాళ్ళ వంతకు వాళ్లే అనుమానాలు తెచ్చే విధంగా ప్రయత్నాలు చేయటము ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి మేము అనుకుంటున్నాం. నాక అటువంటి ఆశావాదిని ఎప్పుడు కూడా నేను కాదు. ఉన్న కాడికి ప్రజలు ఇచ్చేటువంటి గౌరవాన్ని గౌరవించి ఆ గౌరవాన్ని కాపాడుకోవడం కోసం జీవితాంతం ప్రయత్నం చేసేవాడిని తప్పితే ఆశల పల్లకిలో ఊరేగా వాడినో ఒక వ్యక్తిని అన్యాయం చేసేటువంటి దురాలోచనలో ఎప్పుడు దరిదాపు లేవు. ఆ ధైర్యం వాళ్ళకి ఎవరికైనా ఉందంటే నాతో ఫోన్లో మాట్లాడమనండి. ఆ ధైర్యం చేసేటువంటి వ్యక్తి ఎవడో చూడమని చెప్పాను. ఆ ధైర్యం చేసేటువంటి వ్యక్తి ఉండడు. అటువంటి ఆలోచనలు మాకు రావు. ఇద్దరం హైదరాబాద్ లో ఉండి సమయానికి ఇక్కడికి రావడంతో ప్రెస్ మీట్ పెట్టాం. కానీ మా ఇద్దరితో ప్రెస్ మీట్ పెట్టేదానికి కూడా అనుమానాలకు చెప్తే ఇంక ఇటువంటివే అంటారనమాట. ఇంక మీరు చేసేటువంటి అంటే ఇప్పుడు వాళ్ళ పేర్లు మీరు క్రియేట్ చేసినప్పుడు ఒక విలేకరుతనని ప్రశ్నించినప్పుడు అవును నేను ఎల్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉంటానని చెప్పడం తప్పులేదు కదా. తన పైన వేరే వాళ్ళు వాడుకున్నప్పుడు తనకు తాను విలేకరులు అడిగినప్పుడు చెప్పడంలో కూడా తప్పని మీరు భావిస్తారా చెప్పండి. అంటే మీడియాలో ఎందుకు వస్తున్నాయని మీరు అంటున్నారు. అటువంటివి వస్తేనే ప్రజలు చదువుతారని చెప్పే నమ్మేటువంటి మీడియా ఉన్నప్పుడు ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. బెంగళూరు నుంచి తను వచ్చి ఇన్వాల్వ్ కాలేకపోవడం అనేది తప్పు. ఒక నాయకుడు ఇంతమంది ఇంత పెద్ద పార్టీని ఎక్కడో ఉన్నటువంటి ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేతో స్టార్ట్ అయినటువంటి పార్టీని 17కి తీసుకురావడం, ఈ రోజు 70 మంది సంసదులుగా తీసుకురావడం అనేది కేవలం తన యొక్క హార్డ్ వర్క్. ఈ రోజు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు దాన్ని ఏదో ఇమీడియట్ గా మిగతా వాళ్ళని మీరు రండి మీరు వెళ్ళిపోతారేమో అనుమానంగా పిలిచడం అన్నది ఎంతవరకు అట్లా కరెక్ట్ అని మీరు అనుకుంటారు. నమ్మకం నాయకుడికి ఒక వ్యక్తి పైన నమ్మకం అనేది ఎప్పుడు ఉంటుంది. మా నాయకుడికి ఆ నమ్మకం ఒమ్ము కాకుండా చేయాల్సినటువంటి బాధ్యత మా అందరి పైన ఉంటుంది. ఒక అంటే ఈరోజు ఎస్పీవై రెడ్డి గారి ఉదాహరణకి ప్రెస్ మీట్ లో కానీ డైరెక్ట్ గా ఈరోజు లైవ్ లో నేను ఒక డిబేట్ లో పోయినప్పుడు తను కూడా లైవ్ లో పాల్గొన్నప్పుడు నేను నీటి కోసం వెళ్తున్నాను, మా ప్రాంత నీటి కోసమే వెళ్తున్నాను అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మంచివారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది ఎటువంటి నాకు హాని చేయలేదని కూడా చెప్పడం జరిగింది. అంటే వాళ్ళలో అభద్రత ఎందుకు క్రియేట్ అయిందో కొంచెం పరిశీలన చేయాలి. అంటే ప్రతిపక్ష పార్టీలో అంటే ప్రజలకు నీళ్లు వదలరా, అటువంటి దుష్ట సాంప్రదాయం ఉందా అన్న దానిపైన మేము కూడా ఆలోచన చేయాల్సి ఉంది. అటువంటి దుష్ట సాంప్రదాయం ఉన్నప్పుడు మేము ప్రతిపక్షంలో ఉండే పోరాడతాం ప్రజల కోసం. ప్రజల రైట్ ఇది. అది ఏ నాయకుడు రైటో ఒక ప్రభుత్వం వస్తానే నీ రైటో కాదు. అది ప్రజల రైట్.
నీళ్లు వదిలే దగ్గర ప్రజల సమస్యలు తీర్చడంలో అన్నది ప్రజాప్రతినిధి ఎన్నికైనటువంటి మా బాధ్యత, అధికారంలో ఎవరున్నా చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళది ఉంటుంది. ఇటువంటి కారణాలు చెప్పి వెళ్తున్నారు, అది తప్పు. ప్రతిపక్షంలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా మనం పోరాడి ప్రజల కోసం చేయాలి, కానీ ఫలాని వాటి కోసమే వెళ్ళానని చెప్పి ఇటువంటి సాంప్రదాయాలు తీసుకురావడం అనేది మంచి పద్ధతి. ఖచ్చితంగా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడినటువంటి వ్యక్తులపై తగిన చర్య పార్టీ ఖచ్చితంగా తీసుకుంటుంది. 24 గంటల లోపే చేసేయాలా అన్నది ఏం లేదు కదా. ఈ రోజు రేపు పార్టీ క్రమశిక్షణ సంఘం ఒక ప్రాసెస్, అటువంటి అపనమ్మకాలు మాకు లేవు. ఈ రోజు ఉన్న వాళ్ళందరూ మా పార్టీతో నడుస్తారు అని చెప్పి మాకు కాన్ఫిడెన్స్ ఉంది, నడుస్తారు. ఖచ్చితంగా దానికి ఒక విధానం ఉంటుంది, క్రమశిక్షణ సంఘం కూర్చుంటుంది, దాని తగిన నిర్ణయం తీసుకుంటుంది. అధికారానికి అవును, ఆ రోజు మేము వ్యతిరేకించాం. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసినాడు తప్పితే తెలుగుదేశం పార్టీని ఎక్కడ చూడలేదు. ఆయన తెలుగుదేశం పార్టీని మిత్రపక్ష పార్టీగా చూసుకున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు స్పందించకుండా వాళ్ళకే పనులు చేసి ఈరోజు 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పుకుంటున్నారు తెలుగుదేశం నాయకులు. వాళ్ళు 5 సంవత్సరాల ప్రతిపక్షంలో, మిగిలిన 5 సంవత్సరాలు అధికార పార్టీ కొమ్ము కాశారు. మా పార్టీ ఫామ్ అయినప్పటి నుంచి ప్రజలతో ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రజల కోసం పోరాడతాం. ఈ 5 సంవత్సరాల్లో ప్రజల కోసం పోరాడడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాం. ప్రజలకు ఎప్పుడు మేలు చేసే విధంగానే మా పార్టీ అవలంబిస్తాం. నిన్న మీరందరూ కూడా విలేకరులు, నిన్న ఒక పార్లమెంట్ సభ్యురాలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు మీరే చూసింటారు. అది చూసిన తర్వాత మీరేం ఆలోచన చేసుకుని ఉంటారో ఒక్కసారి మీరే ఆలోచన చేసుకోండి. వెనకలు ఎవరున్నారు, ఆ మాట్లాడుతున్నటువంటి విధానం, తను చెప్తున్నటువంటి సమాధానాలు, వెనక నుంచి చెవులో వాళ్ళకి ఇచ్చినటువంటి విధానం, ఇవన్నీ చూసి సిగ్గుపడింది సభ్య సమాజం. అంతకన్నా ఎక్కువ చెప్పలేను. థ్యాంక్ యూ.